ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మందులు లేకుండా చేసుకోవచ్చా? మందులు లేకుండా చేసే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పద్ధతిని మనం న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అని అంటాం. సో యూజువల్గా ఇది కొంతమంది మహిళల్లో మనం చేయగలుగుతాము. ముఖ్యంగా ఏంటంటే చాలా సార్లు వాళ్ళకి ఎగ్ నెంబర్ లో ఉన్నప్పుడు, అంటే అండాశయంలో అండం సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి మనము ఈ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్లో రొటీన్గా మనము హై డోస్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తాం. సో అలా ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఫాలికల్స్ అనేది పెరగకుండా, అంటే రెస్పాన్స్ అనేది లేనప్పుడు, చాలా ఎగ్ నెంబర్ లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో మనం చేయొచ్చు. అలాగని యంగ్ పేషెంట్స్లో ఎవరికైతే మెయిన్గా హస్బెండ్కి స్పర్మ్ తక్కువ ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళకి ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ మందులు అనేది భయము, ఇంజెక్షన్స్ అవన్నీ తీసుకోవడం అదని కొంతమంది చాలా భయపడతారు. సో అలా ఉన్నప్పుడు వాళ్ళల్లో కొన్ని ఎగ్స్ వచ్చిన, అంటే ఒక ఎగ్ న్యాచురల్గా వాళ్ళ సైకిల్లో వచ్చిన ఎగ్ని తీసుకొని మనము హస్బెండ్ దగ్గర ఉన్న స్పర్మ్ తోటి కలిపేసి ఆ వచ్చిన ఎంబ్రియోని మనం యూట్రస్ లోపల పెడితే న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అని అంటాము. కాకపోతే దీంతో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే యూజువల్గా ఒక్కొక్కసారి ఎగ్ అనేది పెరిగినప్పుడు అది క్వాలిటీ ఎగ్ రానప్పుడు ఒక్కొక్కసారి ఇది సక్సెస్ కాదు. అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి మామూలుగా ఈ ఇంజెక్షన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ మనం తప్పించవచ్చు అనమాట.